అవకాశం దొరికితే దెబ్బ కొట్టడానికి చెయ్యెత్తేవాడు. ఇప్పుడు చేతులు పట్టుకుని క్షమించమని అడిగాడు. నీ మీద అటాక్ జరిగితే తన ప్రాణం అడ్డు వేసి కాపాడాడు అంటే నిజంగా మా అన్నయ్యలో చాలా మార్పు వచ్చింది బావా. అవునన్నయ్య, మొన్న గుళ్ళో పెట్టిన పరీక్షల్లో పాస్ అయ్యాడు. ఆ రోజు కార్ నా మీదకి రాకుండా అడ్డుకున్నాడు. ఇదంతా చూస్తుంటే దేవాబావ మంచివాడిగా మారిపోయాడనిపిస్తుందన్నయ్య. మాటల్లోనే కాకుండా చేతల్లో కూడా నాగవల్లి అక్కంటే ఇష్టమని నిరూపించాడు కదా, ఇక నమ్మాలి అన్నయ్య. దేవా ఎప్పుడు మారిపోయాడో లేదో అన్నది మనకనవసరం. నాగవల్లి బావుండాలి, క్షేమంగా బిడ్డని కనాలి, అదే ముఖ్యం. నువ్వు దీవించావు కదా అన్నయ్య, అంతా మంచి జరుగుతుంది. మరి నాకెప్పుడు మంచి జరుగుతుందో ఏంటో. నీకేం కావాలి? ఏం లేదులే, ప్రస్తుతానికి డ్రాప్ చేస్తే చాలు, డ్యూటీకి టైం అవుతుంది. అమ్మా శ్రీవల్లి, హోటల్కి సంబంధించిన సరుకులన్నీ సిద్ధంగా ఉంచు. శివాని స్టేషన్ దగ్గర దిగబెట్టేసి వస్తాను. అలాగే అన్నయ్య. స్వామి, ఏదైనా మాట్లాడొచ్చు కదా స్వామి. స్వామా? ఆయనెవరు? మీరే స్వామి, గంగా స్వామి. ఏదో దొంగ స్వామి అన్నట్టుగా కొత్తగా పిలిచావేంటి? బావా అంటే కనికరించట్లేదు కదా, కనీసం స్వామి అంటే నన్నా కనికరిస్తావేమో అని. నిన్ను పొద్దున్నే స్టేషన్లో డ్రాప్ చేస్తున్నాను. నీకు కావలసిన టిఫిన్లన్నీ తింటున్నావు, కోరిన చీరలు కొత్త డ్రెస్లు కొనిపెడుతున్నాను. ఇంకేం కావాలి? అయ్యయ్యో, అవేవి నాకు సంతృప్తిని ఇవ్వవు స్వామి. ముందు నువ్వు ఆ స్వామి అనడం ఆపుతావా? ఏ, నువ్వు ఆటో ఆపుతావా? ఏం మాట్లాడుతున్నావు? అదే, ఇవేవి సంతోషాన్ని ఇవ్వవు. భార్యాభర్తలు అన్నాక ముద్దు ముచ్చట ఉండాలి అంటున్నాను. ఏం చేస్తున్నావు? హక్ చేసుకుంటున్నాను, తప్పేం కాదు కదా. ఆటోలో ఇలా చేయడం తప్పు కదా? అయ్యో రామ, అందమైన అమ్మాయి పక్కన కూర్చుందంటే ఎప్పుడెప్పుడు నడుము గిల్లుదామా, ఎప్పుడెప్పుడు బుగ్గలు గిల్లుదామా అని కుర్రాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. నువ్వేంటయ్యా పెళ్ళం హక్ చేసుకుంటే కంగారు పడిపోతున్నావు? ఏమైంది నీకు? పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నావు. ప్రేమైంది. ఏయ్ అన్న, బండి ఒకసారి ఆపు. కిందకి దిగుతావా? ఎందుకు బావా, మన హోటల్ వచ్చేసిందా ఏంటి? కాదు, నీ అల్లరి ఎక్కువైంది. ఇలా నడుచుకుంటూ వెళ్తే తిక్క కుదురుతుంది. ముందు దిగు. సారీ సారీ బావా. కుదురుగా కూర్చుంటానంటేనే నాతో వస్తావు. కుదురుగా కూర్చుంటాలే బావా, కూర్చోక చేస్తానా? అన్న పోనివ్వు. గంగా గంగా, ఆ గంగా, నేను వస్తానుండు గంగా, కాస్త బస్టాండ్ దగ్గర దింపే. సరే బామ్మ, ఎక్కండి. ఏంటి మనవడా, శివపార్వతుల మధ్యలోకి బొజ్జ గణపయ్యని సుబ్రహ్మణ్యుణ్ణి ఎప్పుడు తీసుకొస్తున్నారు? మీ పిల్లలతో మిమ్మల్ని చూడాలని ఉందయ్యా. అలా అడగండి బామ్మ, నేను అడిగితే మధ్యలోనే దించేస్తాను అంటున్నాడు. అదేంటి మనవడా, పాపనో బాబునో ఎత్తుకునేలా చెయ్యాలి గాని పెళ్ళాన్నే దింపేస్తానంటే ఎలాగా? ఈ మధ్యన తన అల్లరి ఎక్కువైంది బామ్మ. అల్లరి చేస్తున్నారని పిల్లల మీద కంప్లైంట్ చెయ్యాలి గాని ఇలా భార్య మీద ఎవరైనా కంప్లైంట్ చేస్తారా? ఆహా, ఎంత బాగా చెప్పారు బామ్మ. ఇప్పటికైనా గంగా బావ అర్థం చేసుకుని నాకు దగ్గరైతే ఓ క్రికెట్ టీం లాగా 10 మందిని కనడానికి సిద్ధంగా ఉన్నాను. ఏంటి? చూసావా మనవడా, నా మనవరాలు సిద్ధంగా ఉంది. నువ్వెందుకు ఆలస్యం చేస్తున్నావు? అలాగే చేద్దాం. ఇదిగో ఆటో అబ్బాయి, ఆ పక్కన బండి ఆపో. వెళ్తాను గంగా. సరే బామ్మ. బాయ్ బామ్మ, అప్పుడప్పుడు ఇంటికి వస్తూ ఉండు. అల్లరి పిల్ల. ఉంటానమ్మా. బావా,
ఏమంటావు మరి బామ్మ చెప్పింది కూడా కరెక్టే కదా. ఏంటి కరెక్ట్? రోజు నన్ను స్టేషన్లో డ్రాప్ చేయడం కాదు, స్కూల్లో మన పిల్లల్ని డ్రాప్ చేసే రోజులు కూడా రావాలి అంటున్నాను. ముందు నువ్వు దేని గురించి ఆలోచించకుండా వచ్చిన పని చూడు, అప్పుడు ఆలోచిద్దాం. పెద్ద ఇంపార్టెంట్ పని అయితే ఏం లేదు బావా. ఫ్రెండ్కి గిఫ్ట్ కొనాలి, అలాగే కొన్ని ఫైల్స్ డాక్యుమెంట్స్ జిరాక్స్ తీసుకోవాలి. అన్నా ఇక్కడ ఆపేవా? త్వరగా రా. ఫ్రెండ్ ఇల్లు ఇక్కడ నుంచి దగ్గరే, జిరాక్స్ తీసుకోవడానికి టైం పడుతుంది. నేను వెళ్తానులే బావా, నువ్వు ఇంటికి వెళ్ళిపో. సరే, జాగ్రత్త. పదరా. హే పొట్టి, డ్రెస్ అదిరిపోయిందిగా. రే మావా, ఈ బ్లూ చుడీదార్ అమ్మాయి అదిరిపోయిందిరా. జడైతే మార్వెలెస్ అనుకో, ఇక ఫేస్ అంటావా సినిమా హీరోయిన్ లాగా ఎంత క్యూట్గా ఉందో. అయితే లేట్ ఎందుకు మావా, బస్సు వచ్చేలోపు కిస్ ఇచ్చే. పబ్లిక్ కదా మావా, ఎవరైనా చూస్తే బాగోదేమో. మై హూనరే, నువ్వు కానీ. ఓకే మామా. పాపా ఒక్కటిచ్చేయమ్మా. ఏంటే అందంగా ఉన్నావని పొగరా? మావాన్ని కొడతావా? మావాన్ని కొడతావే నువ్వు? నిన్ను నోటికొచ్చింది మాట్లాడమే కాకుండా ఆడపిల్ల మీద చేయి చేసుకోవాలని చూస్తావా? వచ్చిందిరా హీరోయిన్. పట్టపగలు ఇలా పబ్లిక్ ప్లేస్లో ఒక అమ్మాయిని అల్లరి చేస్తున్నారా? భయం లేదా మీకు? చూడు, ఇది నీకు సంబంధం లేని విషయం. ఇంటికెళ్ళి పూజ చేసుకో. అనవసరమైన విషయాల్లో వేలు పెడితే తర్వాత బాధపడేది నువ్వే. ఇంట్లో పూజ కాదురా, మీకు బడిత పూజ చేయాలి. నన్నే కొడతావా? మా నాన్న ఎవరో తెలుసా నీకు? ఏ నీకు తెలీదా? ఒకవేళ కరెక్ట్ తండ్రి ఎలా ఉంటే ఉంటావో చూపిస్తాను. ఏయ్! ఏయ్! నా బ్యాక్గ్రౌండ్ నీకు తెలియదు అనుకుంటాను. రేయ్ నోర్ముయిరా, ఈ చెత్త ఫ్రెండ్సే కదా నీ బ్యాక్గ్రౌండ్. ఏదో నీ వెనక సీఎం ఉన్నట్టు ఫీల్ అవుతున్నావేంటి? ప్లీజ్ మేడం, జనమంతా చూస్తున్నారు మేడం, మమ్మల్ని వదిలేయండి, మేము వెళ్ళిపోతాం. ప్లీజ్ మేడం, మమ్మల్ని వదిలేయండి మేడం. ఏయ్ వీడియోలు ఆపండి. నువ్వు ఇలా రామ్మా.
మీ చెల్లెలకి సారీ చెప్పండి. చెప్పండి. సారీ సిస్టర్, సారీ. ఈ అమ్మాయిని ఏడిపిస్తున్నట్టు నేను చూశాను కాబట్టి సరిపోయింది. అదే మా గంగా బాగా కంటపడుంటే మీరందరూ ఈ పాటికి హాస్పిటల్లో పడేవాళ్ళు. వెళ్ళండి. రే మావా, పదండ్రా, పద. చూడు, ఎవరి మీద చేయి చేసుకున్నావో నీకు తెలియట్లేదో. తొందరలోనే నీ అంతు చూస్తాను. ఫస్ట్ టైం కదా అని వదిలేశాను. మళ్ళీ తోక జాడించారో ఒక్కొక్కడికి తెగిపోద్ది. రే, మేడం దెబ్బలు రుచి చూసా కూడా ఇంకా ఎందుకు ఇక్కడే ఉండి మాట్లాడుతున్నావు? పదరా వెళ్దాం. నువ్వేం భయపడకమ్మా, ధైర్యంగా ఉండాలి. ఆ బెదవలు మళ్ళీ ఎవరైనా తోక జాడిస్తే స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వు, నేను చూసుకుంటాను. ఓకే మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. స్వామీజీ మళ్ళీ వచ్చాడేంటి? ఆ? నువ్వు మాకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నావు కదా ఈర్రాజు, శాంతి ముహూర్తం ఏమన్నా పెట్టిద్దామని. నిజమా? నువ్వు ఊరుకో అన్నాయ్. వదిన అట్టాగే అనుకుని ఆనందపడిపోతా ఉంటది. కడుపుతో ఒక్కరుంటేనే ఎక్కడ పనులు అక్కడ ఆగిపోయి ఉండాయి. ఇక ఇద్దరైతే ఇల్లు ఎవరు తుడుస్తారు, అంట్లు ఎవరు తోముతారు? నువ్వైతే చెయ్యవు కదా పాపాలు, ఎందుకంత కంగారు పడతావు? ఇంతకీ స్వామీజీని ఎందుకు పిలిచారో తెలుసుకోవచ్చా? నాగవల్లి పురుడు పోసుకుంటుంది. పుట్టబోయే బిడ్డకి దోషాలు గండాలు ఏమైనా ఉన్నాయేమో తెలుసుకుని దోష నివారణ చేయాలి. బిడ్డ పుడితే మా అన్నయ్యకి గండమని ఇదివరకే చెప్పారు కదా స్వామీజీ, మళ్ళీ ఎందుకు తీసుకొచ్చినట్టు? చెప్పలేమమ్మా అమృత, నిప్పులేందే పొగరాదంటారు. కడుపులో పాప పెరుగుతున్న కొద్దీ ఈ ఇంట్లో చాలా మార్పులు జరుగుతూ ఉంటాయి. తండ్రి అంటే ప్యానం ఇచ్చేవాడు ఈ రోజు నా మాటగా ఎదురు చెప్తూ ఉంటాడు. అందుకే పుట్టబోయే బిడ్డ జాతకం ఎట్టా ఉంటుందో మరోసారి కనుక్కుందామని పిలిపించినాను. వాడు మంచిగా మారినందుకు మీరు సంతోషించాలి గాని వాడి మీదేంటండి మీ ప్రయోగాలు? నేను ప్రయోగం చేయట్లేదు తిరుపతి. నా కొడుకు మీద ఏమన్నా ప్రయోగం జరిగిందేమో గవ్వల పంచాంగం ద్వారా తెలుసుకుందాం అనుకున్నాను. ఈ ఇంట్లో రోజు రోజుకి మనశ్శాంతి కరువు అవుతా ఉండదు కదా వదినే. దోషాలు గట్రా ఏమైనా ఉండాయేమో చూడాలి కదా. మనశ్శాంతి రావాలంటే ఆయన్ని తీసుకురావడం కాదు పిన్ని, ముందు నువ్వు బయటికి వెళ్ళిపోవాలి. నేను బయటికి వెళ్ళిపోవడం కాదే, నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ పైకి వెళ్ళిపోయేలా చేస్తా ఉండాను. ఏంటి అలా చూస్తున్నావు? ఎంత మాట అందో చూసావు కదన్నా. మాటలతో సరిపెడుతున్నందుకు సంతోషించు పాపాయి పిన్ని. ఇది వరకు ఈ ఇంట్లో ఇట్ట ఉండేది కాదు. చెప్పింది విని శాంతంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు ప్రతిదానికి గొడవ పెట్టుకుంటా ఉండారు. అయ్యగారు, ఇది వరుస. వారసుడు రాబోతున్నాడని ఆనందపడాలో లేక ఇంట్లో ఈ పరిస్థితి చూసి బాధపడాలో నాకేమీ అర్థం కావట్లేదు అయ్యగారు. ఈ సమస్యకు పరిష్కారం ఆ భగవంతుణ్ణి అడగాలి. మేమెలా అడుగుతాం? మీరే గవ్వలేసి తెలుసుకోండి. నానా, ఈ జాతకాలు దోషాలు ఇవేవి నమ్మకండి. స్వామీజీ మీరు వెళ్ళండి, మేం ప్రశాంతంగానే ఉన్నాం. కానీ మేం ప్రశాంతంగా లేమబ్బోడా. మీరు కూడా నాలాగా మంచిగా మారిపోతే అందరికీ మంచిది నాన్న. అప్పుడు ఇల్లు బృందావనంలో ఉంటుందే కానీ ఇలా క్షుద్ర పూజల్లా ఉండదు. మాకు నరకంలా ఉందిరా అబ్బోడా. పుట్టబోయే బిడ్డ జాతకం మంచిదో కాదో తెలియాలా? అదే తప్పంటున్నా నాన్న. జాతకం బాలేదని
9 నెలలుగా కడుపులో మోస్తున్న బిడ్డని మేం కాదనుకోలేం కదా. పరిష్కారం గురించి తర్వాత మాట్లాడొచ్చలుడు. ముందైతే జాతకం చూడనివ్వు. అక్కర్లేదత్త. ఎందుకు? ఏమైనా చేసుకొని లేదేవా, వాళ్ల పిచ్చిని మనమెందుకు కాదనాలి? అయ్యగారు, గవ్వలేసి పుట్టబోయే బిడ్డ జీవితం ఎట్టా ఉంటుందో చెప్పండి. మీ అబ్బాయి జాతకం, మీ కోడలి జాతకం తీసుకురండి. చెల్లెమ్మ, ఆ, ఏమైంది అయ్యగారు? ఈ మధ్య దేవాబాబు జీవితంలో పెను మార్పులు సంభవించాయి. పూర్తిగా నా కొడుకే మారిపోయాడు అయ్యగారు. మీ కొడుకు మీకు కాకుండా పోతాడని ఇప్పటికే భయం మొదలై ఉండాలి. కరెక్ట్గా చెప్పావు స్వామి. బిడ్డ జాతకం చెప్పమంటే తండ్రి జాతకం చెప్తారంటే స్వామి. కడుపులో బిడ్డ పెరగడానికి, దేవాబాబు మారిపోవడానికి సంబంధం ఉంది నాయనా. ఆడు అధిక ప్రసంగి, అట్టాగే ఒకతాడు అయ్యగారు. నువ్వు గాని ఏమైంది స్వామి? కవ్వల శాస్త్రం ఈ ఇంటి కీడును శంకిస్తుంది. ఆడబిడ్డ పుడితే ఈ ఇంటి పెద్ద చావుని కోరుకుంటోంది. ఏంటి అయ్యగారు మీరు మాట్లాడేది? దేవాబాబు మారిపోవడానికి మీ ఇంట్లో మీకు మనశ్శాంతి కరువు అవడం ఎంత నిజమో, ఈ ఇంట్లో ఆడబిడ్డ పుడితే పెద్ద ప్రాణానికి ప్రమాదం జరుగుతుందన్నది కూడా అంతే నిజం. అర్థమైనదా అబ్బోడా? నీకు బాబు పుడితే నా పేనాలు గాల్లో కలిసిపోతాయి. అందుకే పాప భూమి మీద అడుగు పెట్టకుండా అట్నుంచే పంపించేయి. ఏంటండి మీరంటుంది? నాగవల్లి ఇప్పుడు 9 నెలల నిండు గర్భవతి. బిడ్డను తీసేస్తే తల్లి ప్రాణానికి ప్రమాదం. ఆ విషయం చెప్పట్లేదా ఈ స్వామీజీ? ఇక్కడ పరిస్థితులు నాకు తెలియదమ్మా. జాతకంలో ఉన్నది మాత్రమే నేను చెప్పాను. తరువాత మీ ఇష్టం.
అవన్నీ మూఢనమ్మకాలు నాన్న. మంచి మనసుతో ఆలోచిస్తే అంత మంచి జరుగుతుంది. అట్టా మంచి జరిగితే వాళ్ళ చెల్లెళ్ళు పుట్టకి పాలు పోసి దోషనేవారిని ఎందుకు చేశారా కూడా? నాన్న, కష్టపడి నాగవల్లి 9 నెలలుగా బిడ్డని కడుపులో మోస్తోంది. ఆడబిడ్డ అయినా సరే మగబిడ్డ అయినా సరే ఈ ఇంటికి వారసులు రావాల్సిందే. నీ నోటి వెంట ఈ మాటలు వింటుంటే నా కడుపులో పాలు పడ్డట్టు అయింది దేవా. పాప పుడితే నీ మొగుడు నోట్లో తులసి నీళ్లు పడతాయి వదినే. కావాలంటే నీకు పూజలు పునస్కారాలు ఏమైనా ఉంటే చేస్తాం మావయ్య. జాతకం చెప్పేసి జారుకున్నాడంటే దీనికి పరిష్కారం లేదనే కదా అర్థం. దీనికి ఒకే ఒక్క పరిష్కారం ఉందన్నాయ్. నాగవల్లి బిడ్డను కనకూడదు.